డయాబెటీస్ లేదా మధుమేహం అనేది ఒక జెనెటికల్ డిసీజ్ అని అనుకుంటారు. ఎందుకంటే తండ్రి షుగర్ వ్యాధితో చనిపోయాడు, తల్లి షుగర్ వ్యాధితో చచ్చిపోయింది, కాబట్టి తర్వాత పిల్లలకు వచ్చింది కాబట్టి ఇది జన్యుపరంగా వచ్చిందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇది అవాస్తవం. ఇది కేవలము మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది, అలాగే మన గట్ హెల్త్ వల్ల వస్తుంది, మన డైటరీ హ్యాబిట్స్ వల్ల వస్తుంది, మన ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్స్ వల్ల వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ వల్ల వస్తుంది, స్లీప్ ప్యాటర్న్ వల్ల వస్తుంది, సెడెంటరీ బిహేవియర్ వల్ల వస్తుంది. సో అంతే తప్ప ఇది జెనెటికల్గా వచ్చేటటువంటి సమస్య కాదు. ఇది ఖచ్చితంగా మన తల్లిదండ్రులకి వచ్చింది, మనకి వచ్చిందంటే వాళ్ళలాగే మనం జీవించడం వల్ల, అటువంటి ఆహార జీవనశైలి మనలో ఉండడం వల్ల వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం నేచురోపతిక్ మెథడాలజీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్ చేసుకోవడం ద్వారా, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వినియోగించుకోవడం ద్వారా, సో అటువంటి వాళ్ళు ఒకసారి వాళ్ళ జీవనశైలిని మార్చుకునే డయాబెటీస్ నుంచి పూర్తిగా బయటికి రావచ్చు. అది మనం గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఆ సాక్ష్యాలు కూడా పెట్టాము, అలా తగ్గిన వాళ్ళవి. నేను మీ చంద్రమౌళి, సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ని, మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్లో గ్రాడ్యుయేషన్, అలాగే న్యూట్రిషన్ యూనివర్సిటీ స్థాయిలో అభ్యసించడం జరిగింది, అలాగే నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాయిలో డిఎన్వైఎస్ కోర్స్ చేయడం జరిగింది, అలాగే కిడ్నీ హెల్త్ కోచ్గా గత 15 సంవత్సరాలుగా ఆయుర్వేద పంచకర్మ థెరపిస్ట్గా అనేక మందిని ఈరోజు లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి బయటకు తేవడం అనేది జరిగింది. సో ఎట్టి పరిస్థితి జెనెటికల్ డిసీజ్ కాదు, కేవలం డైటరీ డిజార్డర్ మాత్రమే. దీని నుంచి బయటికి రావచ్చు.